కవితా కేంద్రం పెదగంటయాడలో గ్రీన్ క్లైమేట్ వారు ఇచ్చిన మొక్కలన్నీ కూడా ఈరోజు వేయడం జరుగుతుంది. ఇవి భవితా సెంటర్కి చాలా అవసరం. భవితాలో ఉన్న పిల్లలందరూ కూడా వీళ్ళకి గ్రీన్ థెరపీకి ఇవి ఉపయోగపడతాయి. కొన్ని భవితా సెంటర్స్లో మేము గ్రీన్ థెరపీతో పాటు ఫిజియోథెరపీ, శాండ్ థెరపీ, హైడ్రోథెరపీ కూడా మేము అక్కడ పెట్టాము. ఇప్పుడు కొత్తగా అన్ని భవితా కేంద్రాలకి కూడా గ్రీన్ థెరపీని అందిస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా నథింగ్ బట్ సెన్సరీ గార్డెన్స్. ఈ సెన్సరీ గార్డెన్ ఇవ్వడం వల్ల విద్యార్థులు ఈ మొక్కలతో ఉండడం వల్ల వాళ్ళు చాలా యాక్టివేట్ అవుతారు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ సెన్సరీ గార్డెన్స్ని అన్ని భవితా కేంద్రాల్లోని కూడా రెడీ చేస్తున్నాం. ఈరోజు పెదగంటేళ్ళలో పెట్టాము. ఇంతవరకు ఇది 4th భవితా కేంద్రంలోని ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకా 7 కేంద్రాలు ఉన్నాయి. ఈ 7 కేంద్రాల్లోని కూడా ఈ గ్రీన్ క్లైమేట్ వారి యొక్క ఆధ్వర్యంతో అక్కడ కూడా ఈ సెన్సరీ గార్డెన్స్ని డెవలప్ చేద్దామనే ప్లాన్తో ఉన్నాం.